డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్. మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్, మే, జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో ఆఫర్స్ ని పెట్టారు. టాలీ, ఎస్ఏపి, అడ్వాన్స్ ఎక్సెల్, ఎంఎస్ ఆఫీస్, ఫోటోషాప్, సి లాంగ్వేజ్, పైథాన్, డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్. వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి. కోర్సెస్ అండ్ ట్రైనింగ్ ఏ కాకుండా టాలీ, టీఈపీఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చేలా ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ కూడా చేస్తారు. ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో 18,000+ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు. 35K+ సబ్స్క్రైబర్స్ తో టాలీ లోకేష్ ఛానల్ ఏపీ అండ్ టీఎస్ #1 టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది. అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషోలో కూడా దొరుకుతాయి. వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు. లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓబుల్ రెడ్డి కాంప్లెక్స్, కడప. డన్ గైస్. సో లాస్ట్ క్లాసెస్ లో మనము ఎస్ఏపి ఎఫ్ఐసిఓ S4 HANA సంబంధించి డెమో క్లాస్ అనేది మనం ఎస్టర్డే క్లాస్ లో క్లియర్ గా డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, సో టుడే క్లాస్ లో వచ్చేసి మనకి లైక్ అసలు ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటో క్లియర్ గా డిస్కషన్ చేద్దాం. అసలు ఏంటి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? అసలు ఎఫ్ఐసిఓ ఒక జాబ్ లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఎస్ఏపి ఎఫ్ఐసిఓలో ఒక ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ లో కానీ వెళ్ళినప్పుడు అతను చేయవలసిన వర్క్ ఏంటి అనేది కంపల్సరిగా మనము ఐడెంటిఫై చేయాలి. ఓకే, సో డన్. స్క్రీన్ కనబడుతుందమ్మా? ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. వాయిస్ వినపడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి. స్క్రీన్ విజిబుల్లా? హలో, సార్ కనబడుతుంది. కొంచెం రెస్పాండ్ అవ్వండి అమ్మా. సైలెంట్ గా ఉండొద్దు, మ్యూట్ తీసి మాట్లాడండి. సైలెంట్ గా ఉండొద్దండి. ఓకే, అన్మ్యూట్ లో ఉండొద్దు. కొంచెం అడిగే క్వశ్చన్లకి రెస్పాండ్ అవుతూ ఉండండి ఇమీడియట్ గా. యా, చూడండి, ఒక ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ గా మీరు కోర్సు నేర్చుకుంటున్నారు. మీకు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగినప్పుడు ఓకే, ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మీరు ఏం ఫేస్ చేశారు ఒక కంపెనీలో లేదంటే క్లయింట్ లొకేషన్ లో అన్నప్పుడు మీరు వీటి గురించి చక్కగా వివరించాలి. సో ఇక్కడ చూడండి, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అంటారు. మీరు ఒక అకౌంటెంట్ గా జాబ్ చేస్తున్నప్పుడు ఏదైనా ఒక కంపెనీలో అక్కడ మీ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అని కూడా చాలా మంది అడుగుతారు. అడిగినప్పుడు కూడా చెప్పాలి. ఇక్కడ కూడా మీరు చూసుకున్నట్లయితే సో ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ ఇన్ ద ఎస్ఏపి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ షుడ్ బి రెస్పాన్సిబుల్ ఫర్ సపోర్టింగ్ ఫైనాన్స్ అండ్ కంట్రోలింగ్ ప్రాజెక్ట్స్ అండ్ విల్ లీడ్ ద అనాలిసిస్, డిజైన్, డాక్యుమెంటేషన్, కాన్ఫిగరేషన్, టెస్టింగ్ అండ్ సపోర్ట్ ఆఫ్ ద ఎస్ఏపి ఎఫ్ఐసిఓ ఏరియాస్ టు మీట్ ద బిజినెస్ నీడ్స్ ఆఫ్ ఎస్ఏపి. ఇక్కడ ఎఫ్ఐ అంటే ఫైనాన్స్ అని చెప్పాము, సిఓ అంటే కంట్రోలింగ్ అని చెప్పాము. ఎఫ్ఐ సోర్స్ లైక్ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్, సిఓ సోర్స్ లైక్ మనకి ఇంటర్నల్ రిపోర్టింగ్ లేదంటే మేనేజ్మెంట్ రిపోర్టింగ్ అని కూడా పిలుస్తాం. ఇప్పుడు ఒక క్లయింట్ ప్రాజెక్ట్ ఒక కంపెనీకి వచ్చినప్పుడు సో ఆ బిజినెస్ యొక్క ప్రాసెస్ ఏదైతే ఉంటుందో వాటిని ఫస్ట్ అనలైజింగ్ చేసుకోవాలి. అనలైజింగ్ అంటే ఏంటి? వాళ్ళ బిజినెస్ సర్వీసా, ట్రేడింగా లేదంటే మ్యానుఫ్యాక్చరింగా అనేది కంపల్సరీగా అనలైజింగ్ చేసుకోవాలి. తర్వాత ఆ ప్రాజెక్ట్స్ కి ఏ కన్సల్టెంట్ అవసరం అవుతారు అనేది కూడా మనం డిజైన్ చేసుకోవాలి. ఎఫ్ఐ కన్సల్టెంట్స్ ఎంతమంది అవసరం అవుతారు, ఎస్డి కన్సల్టెంట్స్ ఎంతమంది అవసరం అవుతారు, ఓకే, ఎంఎం కన్సల్టెంట్స్ ఎంతమంది అవసరం అవుతారు అనేది కూడా మనము అనాలిసిస్ చేసుకోవాలి. సో దాని తర్వాత డాక్యుమెంటేషన్, క్లయింట్స్ దగ్గర నుంచి మనము ఇన్ఫర్మేషన్ అనేది డాక్యుమెంటేషన్ రూపంలో తీసుకుంటాం. తర్వాత కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా చేస్తాం, పర్చేజ్, సేల్స్ వాటన్నిటి కూడా. తర్వాత రియల్ టైం పోస్టింగ్ చేయాలంటే టెస్టింగ్ కూడా చేస్తారు. ఫైనల్ గా వాళ్ళకి ఏదైనా ఎర్రర్స్ వస్తే సపోర్ట్ కూడా చేస్తారు. ఈ యొక్క బిజినెస్ సినారోని మనం స్టెప్ బై స్టెప్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనేది నెక్స్ట్ స్లైడ్స్ లో మనం చూస్తాం. ఓకే, S4 HANA అనేది మనకి ఏం చేస్తుందంటే యాక్టివేట్ మెథడాలజీని ఉపయోగించమని వాళ్ళు చెప్పారు.
అదే ఈసీసీ 6.0లో చూస్తే అసాప్ మెథడాలజీ ప్రాసెస్ని యూజ్ చేయమని చెప్పారు. అంటే ఏంటి సార్ అంటే అకౌంటింగ్ సైకిల్లో మీరు చూస్తే జర్నల్, లెడ్జర్, ట్రయల్ బ్యాలెన్స్, ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్సింగ్ అనేది ఒక ప్రాసెస్ ఎలాగో ఇక్కడ కూడా ఒక 5 స్టెప్స్ తో ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి, అకౌంట్స్ కరెక్ట్ గా వస్తాయి అనేది కంపెనీ వాళ్ళు చెప్పారు. ఏసీపీ కంపెనీ వాళ్ళు. ఓకే, దీంట్లో మెయిన్ 2 రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఒకటి స్ట్రాటజిక్ లెవెల్, మరొకటి ఆపరేషనల్ లెవెల్. ఓకే, స్ట్రాటజిక్ లెవెల్లో ఏం చేస్తాం, ఆపరేషనల్ లెవెల్లో ఏం చేస్తాం? రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అండ్ డిజైన్, ఇంప్లిమెంటేషన్, ట్రబుల్ షూటింగ్, ట్రైనింగ్, డాక్యుమెంటేషన్ ఆర్ కంప్లైంట్స్, ఎంఐఎస్ అండ్ రిపోర్టింగ్. ఓకే, ఫస్ట్ వన్ చూస్తే స్ట్రాటజిక్ లెవెల్. ఇక్కడ ఏంటంటే మనకి వైజాగ్ స్టీల్ కంపెనీ ఉంది. ఐడియా ఉందమ్మా వైజాగ్ స్టీల్ కంపెనీ? ఎంతమందికి ఐడియా ఉంది ఇక్కడ వైజాగ్ స్టీల్ కంపెనీ? చెప్పండి. ఎస్ సార్. ఉమ్. ఇది సరే. ఇప్పుడు వైజాగ్ స్టీల్ కంపెనీ గురించి మీరు వింటూ ఉంటారు, వార్తల్లో కూడా వింటూ ఉంటారు చాలా వరకు. ఓకే, ఏంటి సార్ అది అంటే ఇప్పుడు వైజాగ్ స్టీల్ కంపెనీ వాళ్ళు వాళ్ళ యొక్క బిజినెస్ అకౌంట్స్ ని టాలీలోనో, ఎక్సెల్లోనో, వింగ్స్ లోనో, ఫోకస్ లోనో మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో వారి యొక్క ప్రాజెక్ట్ అంటే వాళ్ళ బిజినెస్ యొక్క ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో వారు నాన్ ఎస్ఏపిలో వాళ్ళ అకౌంట్స్ ని మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళు ఫస్ట్ టైం ఎస్ఏపి సాఫ్ట్వేర్లకి వాళ్ళ అకౌంట్స్ ని మెయింటైన్ చేయాలని అనుకుంటున్నారు. అలాంటి సిచ్యువేషన్స్ లో ఈ వైజాగ్ స్టీల్ కంపెనీ వాళ్ళు బిడ్డింగ్ చేస్తారు. బిడ్డింగ్ అంటే ఏంటిమా చెప్పండి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బిడ్డింగ్? ఏంటి బిడ్డింగ్ అంటే చెప్పండి గైస్. ఆఫర్ చేస్తారు సార్. ఏంటిమా ఆఫర్ చేయడం? ఓకే, ఆఫర్ చేయడం అంటే ఎవరికి ఆఫర్ చేస్తారు? ఎవరికి ఆఫర్ చేస్తారు? బయట ఏమన్నా కంపెనీస్ కి ఆఫర్ చేస్తారు సార్. ఓకే, అంటే బిడ్డింగ్ అంటే తెలుగు మీనింగ్ ఏంటి? వేలం పాట. బిడ్డింగ్ అంటే ఏంటి? వేలం పాట లాగా. అంటే వైజాగ్ స్టీల్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే మార్కెట్ లో ఐటీ కంపెనీస్ కి అనౌన్స్మెంట్ చేస్తారు. ఐటీ కంపెనీస్ కి అనౌన్స్మెంట్ అనేది చేస్తారు. అంటే ఏంటి, మా యొక్క కంపెనీ అకౌంట్స్ ని ఎస్ఏపీలోకి మ్యాప్ చేయాలనుకుంటున్నాము, సో మేము బిడ్డింగ్ అనేది కండక్ట్ చేస్తున్నాము, ఐటీ కంపెనీస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రావచ్చు. సో అప్పుడు టీసీఎస్, విప్రో, హెచ్సిఎల్, ఇన్ఫోసిస్, క్యాప్ జెమిని, ఓకే, ఇలా రకరకాల కంపెనీస్ వస్తాయి. వచ్చినప్పుడు వాళ్ళు చెప్తారు మీకు ఎంత టైం పడుతుంది, మా యొక్క అకౌంట్స్ ఎస్ఏపీలోకి మ్యాప్ చేయడానికి 1 year పడుతుందా, 16 months పడుతుందా, 2 years పడుతుందా, బడ్జెట్ ఎంత అవుతుందని అడుగుతారు క్లయింట్. సో ఒకరేమో 1 crore అంటారు, మరొకరేమో 2 crores అంటారు, మరొకరేమో 3 crores అంటారు. క్లయింట్ కి ఏ యొక్క ఐటీ కంపెనీ వర్కౌట్ అవుతుందో వాళ్ళ యొక్క అమౌంట్ ని బట్టి ఆ కంపెనీకి ఆ ప్రాజెక్ట్ ఇస్తారు. ఇక్కడ టీసీఎస్ కంపెనీ అనేది వైజాగ్ స్టీల్ కంపెనీని పికప్ చేసుకుంది, అంటే ప్రాజెక్టు వాళ్ళకి వచ్చింది. ఇప్పుడు వాళ్ళు ఆ ప్రాజెక్ట్ తీసుకున్న తర్వాత ఆ ప్రాజెక్ట్ ని ఎలా స్టార్ట్ చేసి రన్ చేస్తారనేదే కాన్సెప్ట్. బేస్డ్ ఆన్ బిజినెస్ ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్స్, ప్లాన్ అండ్ ఆర్కిటెక్ట్ బేస్డ్ ఆన్ ఎస్ఏపి యూజింగ్ ద FICO మాడ్యూల్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ ది హెడ్ ఫంక్షనల్ డెలివరీ ఆర్ ప్రొడక్ట్స్. దీన్ని ప్లానింగ్ అంటారు స్ట్రాటజిక్ లెవెల్లో. సో తర్వాత ఏం చేస్తుంది టీసీఎస్ కంపెనీ? ఎంప్లాయీస్ ని రిక్రూట్ చేసుకుంటుంది. ఓకే, 1 crore 2 crore ప్రాజెక్ట్ వచ్చిందండి. వచ్చిన తర్వాత ఆ క్లయింట్ యొక్క బిజినెస్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసిన తర్వాత వర్క్ చేయడానికి ఎంప్లాయీస్ కావాలి. ఓకే, ఇప్పుడు ఐటీ కంపెనీస్ ఏంటంటే మీడియేటర్ కంపెనీస్. మీడియేటర్ వాళ్ళ పని ఏంటి? క్లయింట్స్ రిక్వైర్మెంట్స్ తెలుసుకొని క్లయింట్స్ రిక్వైర్మెంట్స్ ని ఫుల్ఫిల్ చేయడం, అదే వాళ్ళ పని. సో ఇప్పుడు టీసీఎస్ కంపెనీ ఏం చేస్తుందంటే ఎంప్లాయీస్ ని రిక్రూట్ చేసుకుంటుంది. ఎక్కడ రిక్రూట్ చేసుకుంటుంది అంటే Naukri.com, Indeed.com, లింక్డ్ఇన్స్ వాటిల్లో రిక్రూట్ చేసుకుంటుంది. సో వాటిలలో రిక్రూట్స్ ఎవరు చేసుకుంటుంది? ఫంక్షనల్ కన్సల్టెంట్స్, టెక్నికల్ కన్సల్టెంట్స్, టీమ్ సైజ్ ఎంత ఉండాలి, ఇవన్నీ కూడా వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు. ఇప్పుడు ఫంక్షనల్ కన్సల్టెంట్స్ ఒక 5 members, లైక్ అంటే FICO, MM ఒక 2, SD ఒక 2, మెటీరియల్ మేనేజ్మెంట్,
సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, క్వాలిటీ మేనేజ్మెంట్, ప్రొడక్షన్ ప్లానింగ్ ఇలా. సో ఎవరెవరు ఎంతమంది అవసరం అవుతారు అనేది ఒక ఎస్టిమేషన్. వాటిలో టెక్నికల్ కన్సల్టెంట్స్ ఎంతమంది అవసరం అవుతారు, అబాప్, బేసిస్, బిఐ, బిడబ్ల్యూ. సో టీమ్ సైజ్ ఎంత ఉండాలి, కస్టమర్ యొక్క టర్న్ ఓవర్ ఎంత ఉంది అనేది వాళ్ళు ఒక కిక్ ఆఫ్ మీటింగ్స్ కండక్ట్ చేసుకుంటారు. ఒక ప్రాజెక్ట్ మేనేజర్ అంటే టీసీఎస్ కంపెనీకి ఉన్న ప్రాజెక్ట్ మేనేజర్ ఎవరైతే ఉంటారో ఆ ప్రాజెక్ట్ ని ఎవరైతే టేక్ ఓవర్ చేస్తారో కండక్ట్ కిక్ ఆఫ్ మీటింగ్స్ విత్ క్లయింట్ ఆర్ కొలీగ్స్. వాళ్ళతో కిక్ ఆఫ్ మీటింగ్స్ కండక్ట్ చేసుకొని సో క్లయింట్ యొక్క ప్రాజెక్ట్, క్లయింట్ యొక్క ఆబ్జెక్టివ్, క్లయింట్ యొక్క బిజినెస్ ప్రాసెస్ మీటింగ్ లో టోటల్ గా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాం. తర్వాత సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అనేది రాపించుకుంటాం. ఇప్పుడు సినిమా హీరోలు ఒక సినిమా తీయడానికి అగ్రిమెంట్స్ మీద ఎలా సైన్ చేస్తారో హీరో హీరోయిన్, అదే విధంగా ఇక్కడ కూడా ఓకే సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అంటే 12 months లో కంప్లీట్ చేస్తారా, 16 months లో కంప్లీట్ చేస్తారా అనేది ఒక అగ్రిమెంట్ అనేది రాసుకుంటారు, సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. ఇది టోటల్ గా మనము ప్రాజెక్ట్ లైక్ ప్లానింగ్ లో మనం డిస్కస్ చేస్తాం. సో తర్వాత సెకండ్ వన్ ఆపరేషన్లకు వచ్చినట్లయితే దీంట్లో ఫస్ట్ చూస్తున్నట్లయితే రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ అండ్ డిజైన్. గ్యాదర్ రిక్వైర్మెంట్స్ ఆన్ ఎక్స్పెక్టెడ్ ప్రాసెస్, అండర్స్టాండ్ కరెంట్ ప్రాసెస్ అండ్ డాక్యుమెంట్. ఇప్పుడు ప్రజెంట్ ఆ క్లయింట్ బిజినెస్ యొక్క ప్రాసెస్ ప్రజెంట్ రన్నింగ్ లో ఏదైతే ఉంటుందో ఆ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవడం. అంటే యాజ్ ఇస్ ఇన్ఫర్మేషన్ అంటే ఇట్ ఈస్ ప్రొవైడెడ్ బై క్లయింట్. మనము క్లయింట్స్ తో మీటింగ్ కండక్ట్ చేసుకొని అతని దగ్గర మనం టోటల్ గా కిక్ ఆఫ్ మీటింగ్స్ కండక్ట్ చేసుకొని మీకు విత్ ఇన్ ద ఇండియాలో అంటే డొమెస్టిక్ లో ఎన్ని కంపెనీస్ ఉన్నాయి, అదర్ కంట్రీస్ లో ఎన్ని కంపెనీస్ ఉన్నాయి, విత్ ఇన్ ద డొమెస్టిక్ లో ఎన్ని కంపెనీ కోడ్స్ ఉన్నాయి, అదర్ కంట్రీస్ లో ఏమున్నాయి, విత్ ఇన్ ద వెండర్స్ కానీ కస్టమర్స్ కానీ డొమెస్టిక్ లో ఎవరెవరు ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు, అదర్ కంట్రీస్ లో ఎవరు ఉన్నారు, మీకు ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, మీ బిజినెస్ టర్న్ ఓవర్ ఎంత, ఎంతమంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు, మీ బిజినెస్ సర్వీసా, ట్రేడింగా, మ్యానుఫ్యాక్చరింగా, ఏ సెక్టార్కి సంబంధించింది, ఇవంతా కూడా యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ లో ఒక ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ క్లయింట్ తో మీటింగ్ కండక్ట్ చేసుకొని ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవాలి. సో తీసుకొని తర్వాత టు బి ఇన్ఫర్మేషన్ ఆ క్లయింట్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని వర్క్ అంతా కంప్లీట్ చేసి ఇట్ ఈస్ ఫ్యూచర్ డాక్యుమెంట్ ఆర్ ఎస్టిమేటెడ్ డాక్యుమెంట్ ఆర్ ఎస్ఏపి డాక్యుమెంట్. సో వాళ్ళు ఏం చేస్తారు, ఫ్యూచర్ డాక్యుమెంట్ కానీ ఎస్టిమేటెడ్ డాక్యుమెంట్ కానీ వాళ్ళు క్లయింట్ కి సబ్మిట్ చేస్తారు వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత. ఇది మీ వర్క్ అని డాక్యుమెంటేషన్. ఓకే గ్యాప్ అనాలిసిస్ అంటే ఏంటి, యాజ్ ఈజ్ లో కానీ టూబీలో కానీ మనం ఇన్ఫర్మేషన్ తీసుకున్నప్పుడు ప్రాపర్ గా తీసుకోలేకపోయినా, ఇచ్చేటప్పుడు డాక్యుమెంట్ సరిగా ఇవ్వలేకపోయినా ఎక్కడ గ్యాప్ వచ్చింది, ఏ ఇన్ఫర్మేషన్ మనం ప్రాపర్ గా తీసుకోలేదు అనేది చెక్ చేసుకుందాం. ఇంకా స్కోప్ డాక్యుమెంట్ అంటే ఇట్ ఈస్ అన్ అగ్రిమెంట్, టైమ్ లైన్, సబ్మిట్ రిపోర్ట్స్. సో వాళ్ళు అనుకున్న అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో ఆ టైంలో మనం వర్క్ కంప్లీట్ చేయాలి, రిపోర్ట్స్ కూడా వాళ్ళకి సబ్మిట్ చేయాలి. దిస్ ఈజ్ రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ అండ్ డిజైన్. సో తర్వాత ఆపరేషనల్ లో ఇంప్లిమెంటేషన్ అంటే క్లయింట్ యొక్క నాన్ ఎస్ఏపీ ఉన్న డేటాని ఎస్ఏపీలోకి మ్యాప్ చేయడం. సో మ్యాప్ చేయాలంటే ఆ ప్రాజెక్ట్ లోకి ప్లానింగ్ ప్రకారంగా ఎంప్లాయీస్ ఉండాలి. సో తర్వాత ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఎలా చేస్తామో అలాగే ఒక ప్రాజెక్ట్ ని కూడా బ్లూ ప్రింట్, టోటల్ బిజినెస్ స్ట్రక్చర్, డాక్యుమెంటేషన్ అనేది కూడా అంతే ఇంపార్టెంట్. ఓకే సో టోటల్ గా మనం ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలంటే ఎటుపక్కన మన కిచెన్ ఉండాలి, ఎటుపక్క హాల్ ఉండాలి, ఎటుపక్క బెడ్రూమ్ ఉండాలి. ఓకే ఇలా అన్ని మనం ఎలా డిసైడ్ చేస్తాం, ఎటుపక్కన మనం బయటికి వెళ్ళడానికి ప్లేస్ ఉండాలి. ఓకే ఇవన్నీ ఎలా చెక్ చేస్తామో బిజినెస్ కూడా ఒక బ్లూ ప్రింట్ ఉంటుంది. ఆ బ్లూ ప్రింట్ ప్రకారంగా ఆ డాక్యుమెంటేషన్ ప్రకారంగా వర్క్ అనేది స్టార్ట్ చేసుకుంటారు. సో స్టార్ట్ చేసుకొని బిజినెస్ లో కాన్ఫిగరేషన్స్ అన్ని చేస్తారు. కాన్ఫిగరేషన్స్ అంటే ఏంటి, దీంట్లో 2 types ఉంటాయి, బేస్ లైన్ కాన్ఫిగరేషన్స్, ఫైనల్ కాన్ఫిగరేషన్స్ అని. అంటే ఏంటి, ఒక బిజినెస్ లో పర్చేజ్ చేయాలన్నా సేల్స్ చేయాలన్నా ఫస్ట్ టోటల్ గా మనకి కాన్ఫిగరేషన్లు అన్ని చేయాలి. అంటే ఏంటి, ఇప్పుడు మీరు ఏదైతే నేర్చుకుంటున్నారో వర్క్ ఆ వర్క్ అంతా కూడా కాన్ఫిగరేషన్స్ లో మనం చేస్తాం. అకౌంట్స్ పేయబుల్, అకౌంట్స్ రిసీవబుల్స్, ఏపీపీ, ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్, అసెట్ అకౌంటింగ్, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఇలా. ఓకే సో వీటిలో మళ్ళీ టెస్టింగ్ చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని ప్రాపర్ గా వర్క్ అవుతున్నాయా లేదా అనేది యూనిట్ టెస్టింగ్, సెక్యూరిటీ టెస్టింగ్,
యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్, ఇవన్నీ కూడా చేస్తాం. ప్రాపర్గా వర్క్ అవుతున్నాయా లేదా. తర్వాత గోలేవ్ రియల్ టైమ్ ట్రాన్సాక్షన్స్, క్లయింట్ ప్లేస్ లో రియల్ టైమ్ ట్రాన్సాక్షన్స్, పర్చేజ్ కానీ, సేల్స్ కానీ, ఎక్స్పెన్స్ కానీ, ఇన్కమ్స్ కానీ రియల్ టైమ్ ట్రాన్సాక్షన్స్ అనేది పోస్ట్ చేస్తారు. ఇవన్నీ కూడా ఆపరేషనల్ లో మనం చూస్తాం. ఓకే, సో తర్వాత ట్రబుల్ షూటింగ్, సపోర్టింగ్ ప్రాజెక్ట్. ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత అక్కడ వర్క్ చేయడానికి మనం ఏం చేస్తామంటే, అక్కడ ఏమైనా ఇష్యూస్ వచ్చినా, బగ్స్ వచ్చినా, ఏదైనా బ్రేక్స్ జరిగినా అక్కడ ఎంప్లాయీస్ వర్క్ చేసే వాళ్ళకి మనం ట్రైనింగ్ అనేది ఇస్తాం. వాళ్ళకి ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు వాళ్ళు మనతో ఏ విధంగా కాంటాక్ట్ అవ్వాలి అనేది కూడా మనం మెన్షన్ చేస్తాం. సో పర్ఫార్మ్, బ్రేక్, ఫిక్స్ అనాలిసిస్ అండ్ రికమెండ్ సొల్యూషన్స్ ఫర్ ఫైనాన్స్ రిలేటెడ్ ప్రాసెస్, ఐడెంటిటీ ఇంటిగ్రేషన్ ఇష్యూస్ అండ్ డెవలప్ సొల్యూషన్స్ టు దిస్ ఇష్యూస్, వర్క్ విత్ ద సర్వీస్ డెస్క్ టు ఫెసిలిటేట్ ఇన్సిడెంట్ అండ్ ప్రాబ్లమ్ రిజల్యూషన్. ఓకే, ఇక్కడ రెస్పాన్స్ అండ్ రెజల్యూషన్ టైం ఉంటుంది మా. ఓకే, మనకి మెయిల్స్ ద్వారా ఏ విధంగా మనం ఎవరికైనా ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ, మెయిల్స్ కానీ కంపెనీస్కి ఎలా చేస్తామో ఇక్కడ కూడా టికెటింగ్ టూల్ అనేది ఒకటి ఉంటుంది. సర్వీస్ నౌ, సొల్యూషన్ మేనేజర్, రాడిక్స్, క్లారిఫై టూల్, రెమెడీ టూల్ అనే కంపెనీస్ లో ఉంటాయి. ఆ టూల్స్ ద్వారా వాళ్ళకు వచ్చిన ఎర్రర్ వాళ్ళు మెన్షన్ చేస్తారు. P1, P2, P3, P4. రెస్పాన్స్ SLA, వాళ్ళు మీకు టికెట్ రైట్ చేశారనుకోండి, వితిన్ 50 మినిట్స్ లోపల దాన్ని మనం ఎవరెవరికి అసైన్ చేయాలి. ఇప్పుడు వాళ్ళు మెయిల్ పెట్టారండి మనకి, ఇలా ఎర్రర్ వచ్చింది సాల్వ్ చేయండి అని. వాళ్ళు పెట్టిన 15 నిమిషాల లోపల ఆ యొక్క ఎర్రర్ ని మనం చూసి అది మన టీంలో ఎవరెవరికి అసైన్ చేయాలి. దాన్ని 2 అవర్స్ లోపల రీసాల్వ్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ P1. అంటే లైవ్ లో వర్క్ చేస్తున్నారు, వాళ్ళకి ఏదో ఎర్రర్ వచ్చింది, దాన్ని సాల్వ్ చేయాలి. P2 45 మినిట్స్. ఓకే, మనకి 6 అవర్స్ లోపల దాన్ని క్లియర్ చేయాలి. ఇవి రెండు ఇంపార్టెంట్, హై ప్రయారిటీ, P1, P2. అదే P3, P4 అయితే కొంచెం లేట్ అయినా ఏం కాదు, 2 అవర్స్, 1 డే, 3 డేస్, ఇదేం ప్రాబ్లం ఉండదు. దట్ ఈస్ కాల్డ్ ట్రబుల్ షూటింగ్ అండ్ సపోర్టింగ్ ప్రాజెక్ట్ అంటారు. ట్రబుల్ షూటింగ్ అండ్ సపోర్టింగ్ ప్రాజెక్ట్స్. తర్వాత ట్రైనింగ్. సో ట్రైనింగ్ అంటే ఏంటి మనకి, ప్రొవైడ్ అప్లికేషన్ సపోర్ట్ అండ్ ట్రైనింగ్ టు ద ఎండ్ యూజర్స్. కొత్తగా వచ్చిన ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కంపల్సరీగా మనము ట్రైనింగ్ అనేది మ్యాండేటరీగా ఇవ్వాలి. ట్రైనింగ్ అనేది మ్యాండేటరీగా వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. సో ట్రైనింగ్ ఇవ్వకపోతే వాళ్ళు మిస్టేక్స్ చేస్తారు. సో కాబట్టి ఏవైనా అప్డేషన్స్ వచ్చినా, ఏవైనా న్యూ రిక్వైర్మెంట్స్ క్లయింట్స్ అడిగినా, సో ఏమైనా న్యూ రిలీజ్ ఏంటి, ఏ విధంగా అప్డేషన్ చేసుకోవాలి అనేవి కూడా మనం ట్రైనింగ్ లో ఎండ్ యూజర్స్ కి క్లియర్ గా మనం చెప్తాం. ఓకే, ప్రొవైడ్ అప్లికేషన్ సపోర్ట్ అండ్ ట్రైనింగ్ టు ద ఎండ్ యూజర్స్, క్లారిఫై ప్రాసెస్ టు ఎండ్ యూజర్స్ అండ్ బిజినెస్ స్టేక్ హోల్డర్స్ యాజ్ రిక్వైర్డ్, కీప్ అబ్రీస్ట్ ఆఫ్ SAP రిలీజెస్, ఎన్హాన్స్మెంట్స్, న్యూ ఫంక్షనాలిటీ అండ్ పర్ఫార్మ్ అప్లికేషన్ రీసెర్చ్. సో వాళ్ళకి ఇచ్చే ట్రైనింగ్ లో కానీ ఏవైనా చిన్న ఏమైనా ఉంటే వాళ్ళే అప్డేషన్ చేసుకోమని, ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే వాటిని సపోర్టింగ్ టికెట్స్ రైట్ చేయమని మనం ఈజీగా ట్రైనింగ్ లో వాళ్ళకి చెప్పేస్తాం అక్కడ వర్క్ చేసే వాళ్ళకి. సో తర్వాత డాక్యుమెంటేషన్ అండ్ కంప్లైంట్స్. సో క్రియేట్ అండ్ మెయింటైన్ ఆల్ రిక్వైర్డ్ టెక్నికల్ డాక్యుమెంటేషన్ ఫర్ యాజ్ ఈజ్ మెథడాలజీ అండ్ ప్రాసెస్ అరౌండ్ SAP FICO అండ్ అదర్ ప్రాజెక్ట్స్ అలాటెడ్. ప్రొవైడ్ డీటెయిల్డ్ ట్రాన్సాక్షన్ ఇన్ఫర్మేషన్ టు ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఆడిటర్స్ యాజ్ రిక్వైర్డ్. ఇక్కడ మీరు గమనిస్తే డాక్యుమెంటేషన్ అండ్ కంప్లైన్స్, ఇదేంటంటే వర్క్ కు సంబంధించిన ప్రాసెస్ ఏదైతే ఉంటుందో వాటంతటిని కూడా మనం ఒక డాక్యుమెంటేషన్ రూపంలో తయారు చేసుకోవాలి. తయారు చేసుకుని సో ప్రాపర్ గా ఆ క్లయింట్ యొక్క బిజినెస్ ప్రాసెస్ ని మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక బ్లూ ప్రింట్ రూపంలో ప్రాపర్ గా డాక్యుమెంటేషన్ అంతా రెడీ చేసుకోవాలి. సో కంపెనీ ఎలా క్రియేషన్ చేసావు, కంపెనీ కోర్స్ ఎలా చేసావు, బిజినెస్ ఏరియాస్ ఏ విధంగా చేసావు, ఓకే, ఇవన్నీ కూడా ప్రాపర్ గా ఒక డాక్యుమెంటేషన్ రెడీ చేసుకొని, బిజినెస్ లో కంపెనీస్లలో ఇంటర్నల్ ఆడిటర్స్ ఉంటారు, ఎక్స్టర్నల్ ఆడిటర్స్ కూడా ఉంటారు. ఓకే ఓకే అవి మీరు చూసుకున్నట్లయితే వాళ్ళకు కూడా చెక్ చేసుకోమని కూడా ఒకసారి చెప్తాం. సో ప్రాపర్ గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి అనేసి. సో తర్వాత ఫైనల్ గా సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు కంపెనీలో రియల్ టైం వర్క్స్ అనేది స్టార్ట్ చేస్తారు.
చేసిన తర్వాత వాళ్ళకొచ్చిన ఎర్రర్స్ కానీ, బగ్స్ కానీ, బ్రేక్స్ కానీ, సో వాళ్ళకు మన బిజినెస్ ఏ విధంగా సర్వీస్ ఇస్తుంది. లైక్ మంత్లీ రిపోర్ట్స్ కానీ, వీక్లీ రిపోర్ట్స్ కానీ, వాళ్ళకొచ్చిన వాటన్నిటిని మనం రీసాల్వ్ చేస్తూ 1 వీక్‌లో ఎన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళకొచ్చాయి, మనం ఎన్ని రీసాల్వ్ చేశాం. ఇలాగా కాన్ఫిగరేషన్స్ కానీ, డెవలప్ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ కానీ, మన ఫంక్షనల్ టీమ్ ద్వారా వాళ్ళకు సెండ్ చేయడం జరుగుతుంది. సో, ఈ మంత్‌లో మీ యొక్క క్లయింట్స్ వర్క్ చేసే ప్లేస్‌లో ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. మేము ఇన్ని సాల్వ్ చేశాం. ఇదిగోండి వీక్లీ రిపోర్ట్స్ లేదంటే మంత్లీ రిపోర్ట్స్. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మేము సర్వీస్ అనేది ప్రాపర్‌గా ఇస్తున్నాం. సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాలేషన్ చేశాం. బిజినెస్ అంతా కూడా ఫంక్షనాలిటీస్ వర్క్ చేస్తున్నాయి. ఆల్రెడీ వర్క్ జరుగుతూ ఉంది. మీకు వచ్చిన ప్రాబ్లమ్స్‌ని కూడా ఏ విధంగా రీసాల్వ్ చేస్తున్నాం అనేది క్లియర్‌గా కూడా మనం ఇక్కడ చూపించగలం. ఎంఐఎస్ అండ్ రిపోర్ట్స్ అంటాం. సో, ఇవి వీటిని మనం ఎస్ఏపీ ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అని మీరు చెప్పాలి. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. మీరు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ అడిగినప్పుడు మీరు చెప్పాలి. సో, మీరు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ మీన్స్ ఏంటి అన్నప్పుడు మీరు చెప్పాలి. స్ట్రాటజిక్ లెవెల్, ఓకే. సో, తర్వాత ఆపరేషనల్ లెవెల్ లైక్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అండ్ డిజైన్, ఇంప్లిమెంటేషన్, ట్రబుల్ షూటింగ్, ట్రైనింగ్, డాక్యుమెంటేషన్, ఎంఐఎస్ అండ్ రిపోర్టింగ్ అని చెప్పారంటే వాళ్ళు సైలెంట్ అయిపోతారు. ఇక్కడ ఒక ముక్కలో చెప్పాలంటే మనకేంటి, ఒక క్లయింట్ యొక్క బిజినెస్ ప్రాసెస్‌ని మనం ఏ విధంగా స్టార్ట్ చేసి వాళ్ళకు ఫైనల్‌గా వర్క్ అంతా కంప్లీట్ చేసి ఎంఐఎస్ రిపోర్ట్స్ గానీ, డాక్యుమెంటేషన్ గానీ, వాళ్ళకొచ్చిన ఎర్రర్స్‌ని గానీ ఏ విధంగా మనం చేస్తున్నాం, ఏ విధంగా ట్రైనింగ్ ఇస్తున్నాం, ఏ విధంగా సాల్వ్ చేస్తున్నాం, ప్రాజెక్ట్‌ని ఎలా ఇంప్లిమెంటేషన్ చేశాం, డాక్యుమెంటేషన్ ఎలా ప్రిపేర్ చేసాం, ఏ విధంగా వాళ్ళకి సబ్మిట్ చేసి ఫైనల్‌గా వాళ్ళ వర్క్ అనేది స్టార్ట్ చేసి మనకు క్లియర్‌గా ఇస్తున్నాం. దట్ ఈస్ కాల్డ్ ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అంటాం. ఓకేనా గైస్? దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్? క్లియరా? లైక్ క్లియర్ దుర్గా, సార్. ప్రసాద్, క్రిష్, మహాలక్ష్మి, ఓకే ప్రేమ్, సార్. లావణ్య, ఎనీ డౌట్స్ క్లియరా? దీంట్లో అర్థమైందా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్? యా. సో, చూడండి. నెక్స్ట్ వచ్చేసి మనకి క్లయింట్ క్లయింట్ అనేవాళ్ళు వెరీ 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 ఇంపార్టెంట్. క్లయింట్ అనేవాళ్ళు బిజినెస్‌లో వెరీ ఇంపార్టెంట్. సో, మార్కెట్‌లో క్లయింట్స్ అనేవాళ్ళు న్యూ మా వాయిస్ ఇస్ క్లియర్ కనబడుతుంది కదా నీట్‌గా? గైస్ వాయిస్ వినపడుతుందా? ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. వినపడుతుంది ఎస్ సార్. సార్. యా. చూడండి. సో, క్లయింట్స్ అంటే ఏంటంటే క్లయింట్ ఈజ్ హైయెస్ట్ ఆర్గనైజేషన్ యూనిట్ ఇన్ ఎస్ఏపీ. టీ కోడ్ వచ్చేసి SCC4. క్లయింట్స్ యొక్క డీటెయిల్స్ మనము ఎస్ఏపీలో చూడాలంటే SCC4లో చూస్తాం. ఓకే. ఎప్పుడైనా కూడా మార్కెట్‌లో న్యూ ఆర్గనైజేషన్స్ కానీ లేదంటే న్యూ కంపెనీస్ కానీ లేదంటే న్యూ ఫర్మ్స్ కానీ లేదంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీస్ కానీ వీళ్ళు నాన్ ఎస్ఏపీలో డేటాను మెయింటైన్ చేస్తూ ఉంటారు. నాన్ ఎస్ఏపీ అంటే ఏమొస్తాయి? టాలీ, ఎక్సెల్, వింగ్స్, ఫోకస్, ఇలా ఏదో ఒక సాఫ్ట్వేర్లో వాళ్ళ డేటాను మెయింటైన్ చేసుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏ సాఫ్ట్వేర్స్లో డేటాను మెయింటైన్ చేస్తున్నారు. ఓకే, బాగుంది. వీళ్ళు
ఫస్ట్ టైం ఎస్ఏపిలోకి మ్యాప్ అవ్వాలి అనుకుంటున్నారు. ఫస్ట్ టైం ఎస్ఏపిలోకి మ్యాప్ అవ్వాలి అనుకుంటున్నారు. మ్యాప్ అవ్వాలి అనుకుంటే సో వీళ్ళు డైరెక్ట్గా ఎస్ఏపి కంపెనీని వెళ్ళి మీట్ అవ్వలేరు. ఎస్ఏపి కంపెనీ దగ్గరికి వెళ్ళి మీట్ అవ్వలేరు. వీళ్ళకి తెలియదు ఎవరిని మీట్ అవ్వాలో. ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఎక్కడ దొరుకుతుందో తెలియదు. ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఎక్కడ దొరుకుతుందో తెలియదు. సో కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు? బిడ్డింగ్ చేస్తారు. ఏం చేస్తారు? బిడ్డింగ్. సో ఈ బిడ్డింగ్ని ఎవరిని ఇన్వైట్ చేస్తారు? క్లయింట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లయింట్ వచ్చేసి కోకో కోలా అనుకుంది. ఓకే, కోకో కోలా వాళ్ళు, లేదంటే దొడ్లా మిల్క్ వాళ్ళు, వీళ్ళు క్లయింట్స్. వీళ్ళకి ఎస్ఏపి సాఫ్ట్వేర్ కావాలా. వీళ్ళు ఏం చేస్తారు? డైరెక్ట్గా ఎస్ఏపి కంపెనీలు మీట్ కాలేరు. వాళ్ళకి తెలీదు. అప్పుడు ఏం చేస్తారు? క్లయింట్స్ బిడ్డింగ్ పిలుస్తారు. ఎవరిని? ఐటీ కంపెనీస్ పిలుస్తారు. ఓకే, ఐటీ కంపెనీస్. సో వీళ్ళు వచ్చి డైరెక్ట్గా ఎస్ఏపి కంపెనీని మీట్ కాలేరు. ఇదైతే కన్ఫామ్. సో కాబట్టి సో ఎవరు చేసి పెడతారు ఈ వర్క్ని అంటే ఐటీ కంపెనీస్ చేసి పెడతాయి. ఐటీ కంపెనీస్ ఏమున్నాయి మనకి? టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్, క్యాప్జెమిని, కాగ్నిజెంట్. ఓకే, ఇంకా ఏమున్నాయమ్మా? వీళ్ళందరూ ఐటీ కంపెనీస్. ఇప్పుడు వీళ్ళకు పని దొరకాలంటే అంటే ఈ ఐటీ కంపెనీస్కి వర్క్ ఉండాలి అంటే ఫస్ట్ మార్కెట్లో క్లయింట్స్ అనేవాళ్ళు నాన్ ఎస్ఏపి నుంచి ఎస్ఏపిలోకి కన్వర్ట్ అవ్వాలి. అంటే ఈ నాన్ ఎస్ఏపి నుంచి ఎవరైతే క్లయింట్స్ అంటే బిగ్ కంపెనీస్, ఫార్చ్యూన్ కంపెనీస్ అనమాట. సో కోకో కోలా, ఓకే, సో మనకి ఇంకా వాల్మార్ట్, డిమార్ట్, ఓకే, సో పెద్ద పెద్ద కంపెనీస్ అనమాట. వీళ్ళు కూడా ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు మార్కెట్లో క్లయింట్స్ అనేవాళ్ళు లేకపోతే, ఐటీ కంపెనీస్కి పని దొరకదు, వర్క్ ఉండదు, నో వర్క్. ఐటీ కంపెనీస్కి వర్క్ లేకపోతే రిక్రూట్మెంట్ చేసుకోదు, నో హైరింగ్. బట్ స్టూడెంట్స్ కోర్సెస్ నేర్చుకుంటారు. వీళ్ళకి జాబ్స్ ఎలా అంటే మార్కెట్లో ఇలా కొత్త క్లయింట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎస్ఏపి సాఫ్ట్వేర్ని ఉపయోగించాలి అనే ఆలోచన వాళ్ళకి వచ్చినప్పుడు వీళ్ళకు పని ఉంటుంది, ఐటీ కంపెనీస్ పని ఉంటుంది. అదే ఈ క్లయింట్స్ అనేవాళ్ళు ఎస్ఏపి సాఫ్ట్వేర్ని మెయింటైన్ చేయాలి, మా అకౌంట్స్ని ఎస్ఏపి సాఫ్ట్వేర్లో మెయింటైన్ చేయాలి అనుకోకపోతే వీళ్ళకి ప్రాజెక్టులు ఉండవు. వీళ్ళకు ప్రాజెక్ట్ లేకపోతే స్టూడెంట్స్ని హైర్ చేసుకోరు, అంటే ఎస్ఏపి కోర్సు నేర్చుకున్న వాళ్ళని హైర్ చేసుకోరు. అప్పుడు జాబ్స్ అనేది సర్ప్లస్ అవుతుంది. సో కాబట్టి ఐటీ కంపెనీస్కి పని దొరకాలంటే న్యూ క్లయింట్స్ దొరకాలి. న్యూ క్లయింట్స్ దొరికినప్పుడే ఐటీ కంపెనీస్కి పని దొరుకుతుంది. అప్పుడే మీకు జాబ్స్ అనేది మార్కెట్లో వస్తాయి. అందుకే క్లయింట్ అనేవాళ్ళు ఎస్ఏపిలో దేవుడు లాంటి వాళ్ళు. నాట్ ఓన్లీ ఎస్ఏపి, ఆల్ బిజినెసెస్లో క్లయింట్స్, కస్టమర్స్ అనేవాళ్ళు చాలా 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 ఇంపార్టెంట్. మార్కెట్లో వాళ్ళు కనుక లేకపోతే, క్లయింట్స్ అనేవాళ్ళు నాన్ ఎస్ఏపి నుంచి ఎస్ఏపిలోకి మ్యాప్ అవ్వకపోతే అసలు బిజినెస్లో ఎక్కడ ఐటీ కంపెనీస్కి పని ఉండదు. ఐటీ కంపెనీస్కి పని లేకపోతే ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకోరు. సో సర్ప్లస్ వస్తుంది. సో కాబట్టి న్యూ క్లయింట్స్ ఎవరైతే ఉంటారో మార్కెట్లో వాళ్ళు ఎస్ఏపి వైపు వస్తున్నప్పుడే ప్రాజెక్టులు అనేది వస్తాయి. అందుకే చాలా మంది చెప్తుంటారు బెంచ్ మీద ఉన్నారు, వర్క్ లేదు, ప్రాజెక్టులు లేవు అంటారు కదా. సో బెంచ్ మీద 1 or 6 months కూర్చోబెడతారు, ఇంకా ప్రాజెక్టులు రాలేదంటే లే ఆఫ్ ఇవ్వమంటారు, జాబ్స్ తీసేస్తారు. అట్లా ఉంటుంది. ఓకే, అందుకే క్లయింట్స్ అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్. ఓకే సార్, ఎస్ఏపిలో ఎంతమంది క్లయింట్స్ని మనం క్రియేషన్ చేయొచ్చు అంటే స్టిల్ 999 క్లయింట్స్ని ఎస్ఏపిలో 3 digit న్యూమరికల్ నెంబర్తో క్రియేషన్ చేయొచ్చు. 3 digit న్యూమరికల్ నెంబర్తో
క్రియేట్ చేయడం జరుగుతుంది. ఓకే. సో మనకి టోటల్‌గా ఎన్ని క్లయింట్స్ ఉంటారు సార్ ఎస్ఏపీలో అంటే మీరు వర్క్ చేసే సర్వర్స్ శాండ్ బాక్స్ సర్వర్, డెవలప్‌మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రీ ప్రొడక్షన్ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. ప్రతి సర్వర్‌కి 3 డిజిట్ నంబర్ ఉంటది. ఓకే. సో ఇక్కడ టోటల్‌గా 5 సర్వర్స్ అయితే రియల్ టైమ్‌లో ఉండే ప్లేసెస్ అంటే చిన్న చిన్న బిజినెస్‌లయితే 3 ఉంటాయి. పెద్ద బిజినెస్‌లయితే 5 ఉంటాయి. డెవలప్‌మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్ ఇవి మెయిన్. శాండ్ బాక్స్, ప్రీ ప్రొడక్షన్ అనేది నార్మల్. అవి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అదే రేపటి క్లాస్‌లో మీకు తెలుస్తుంది. ఇలా ఉంటుంది. మీరు రియల్ టైమ్‌లో వర్క్ చేసినప్పుడు ఇక్కడ చూడండి. ఐఎన్ఆర్ అంటే ఇండియా, యూఎస్‌డి అంటే అమెరికా, డీఈఎం డెన్మార్క్ ఇలా. దీంట్లో అన్నిట్లో మీకు యాక్సెస్ ఇవ్వరు. ఏదో ఒక దాంట్లోనే యాక్సెస్ ఉంటది. దానిలోనే నువ్వు పని చేయాల్సొస్తది. రిమైనింగ్ వాటిలో పని చేయడానికి యాక్సెస్ ఉండదు. నీకు ఇచ్చిన యాక్సెస్ ఏదైతే ఉంటుందో దాంట్లోనే నువ్వు చేయాలి పని. వేరే దానిలో చేయకూడదు. ఓకే. క్లయింట్స్ డేటా ఎక్కడ సేవ్ అవుతుంది? ఎస్ఏపీలో అంటే టేబుల్స్‌లో సేవ్ అవుతుంది. దీని యొక్క టీ కోడ్ ఏంటి? SE16N. ఓకే. దీంట్లో కస్టమైజింగ్ డేటా ఉంది. కస్టమైజింగ్ డేటా. సో తర్వాత మాస్టర్ డేటా. తర్వాత ట్రాన్సాక్షనల్ డేటా. ఇప్పుడు క్లయింట్ యొక్క బిజినెస్ ఏదైతే ఉందో వీళ్ళ బిజినెస్ సర్వీసా, లేదంటే ట్రేడింగా, లేదంటే మ్యానుఫ్యాక్చరింగ్. ఆల్మోస్ట్ క్లయింట్స్ యొక్క బిజినెస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటాయమ్మా. ఓకే. సో ఇప్పుడు ఈ యొక్క బిజినెస్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో వాళ్ళ బిజినెస్ లో ఎలాంటి ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి అంటే వాటికి రిలేటెడ్ గా అసలు వాళ్ళ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏంది, వాళ్ళకి ఎన్ని కంపెనీ కోడ్స్ ఉన్నాయి, ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, ఎక్కడ వెండర్స్ ఉన్నారు, డొమెస్టిక్ లో ఉన్నారా లేదంటే వేరే కంట్రీస్ లో ఉన్నారా. వీటన్నిటిని నువ్వు చేయాలి అంటే ముందు కస్టమైజేషన్ అంటే ఏంటి, కాన్ఫిగరేషన్ అంటాం ఈ ప్లేస్ కాన్ఫిగరేషన్ చేయాలి. అంటే అసలు ఆ క్లయింట్ కంపెనీ పేరు ఏంది, ఆ క్లయింట్ కంపెనీ పేరు కింద ఎన్ని కంపెనీ కోడ్స్ ఉన్నాయి, వాళ్ళకి ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి అనేటివి ఫస్ట్ నువ్వు ఒక ప్రాసెస్ బ్యాక్ ఎండ్ ప్రాసెస్ నువ్వు చేస్తున్నావు. దట్ ఈస్ కాల్డ్ కస్టమైజింగ్ డేటా. అంటే కాన్ఫిగరేషన్ లో చేస్తున్నావు నువ్వు. ఒక పర్చేజ్ బిల్లు వేయాలన్నా, ఒక సేల్ బిల్లు నువ్వు పోస్ట్ చేయాలన్నా ఫస్ట్ ఆ కంపెనీకి సంబంధించిన వర్క్ అనేది బ్యాక్ ఎండ్ లో నువ్వు చేయాలి. ఇప్పుడు ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలంటే ఏమేం కావాలమ్మా, ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలంటే ఏమేం కావాలి చెప్పండి. బ్యాక్ ఎండ్ లో ఒక బిల్డింగ్ కట్టాలంటే కన్స్ట్రక్షన్ లో ఏమేం కావాలమ్మా. రా మెటీరియల్, ఐరన్, శాండ్, ఆ సో ఏమేం కావాలి మనకి చెప్పండి. ఎక్విప్మెంట్స్ కావాలి. ఆ రా మెటీరియల్ ఏంటి, ఇంకా శాండ్, సిమెంట్, ఐరన్. ఇవన్నీ కావాలి కదా. ఇవన్నీ ఉంటేనే ఒక బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ అవుతుంది. సో అదే విధంగా ఇక్కడ కూడా ఒక క్లయింట్ యొక్క బిజినెస్ ని స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ కాన్ఫిగరేషన్స్ తో స్టార్ట్ అవుతుంది. కంపెనీ ఏంది, కంపెనీ కోడ్ ఏంటి, బ్రాంచెస్ ఏంటి, ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. ఇక్కడ బ్యాక్ ఎండ్ వర్క్ అనేది జరుగుతుంది. ఓకే. బ్యాక్ ఎండ్ వర్క్ జరిగిన తర్వాత మాస్టర్ డేటా అంటే ఏంటి, ఆ యొక్క బిజినెస్ కి డొమెస్టిక్ అంటే ఇండియాలోనే కస్టమర్స్ ఉన్నారా లేదంటే ఇంటర్నేషనల్ లో ఉన్నారా. ఓకే. వాళ్ళ యొక్క డేటాని క్రియేషన్ చేయడానికి మాస్టర్ డేటాలో మనం చేస్తాం. ఆ డేటా అంతా వెళ్ళి మాస్టర్ డేటాలో సేవ్ అవుతుంది. మాస్టర్ డేటా అంటే మనకి ఏమొస్తాయి ఇక్కడ, లైక్ వెండర్ మాస్టర్ డేటా, కస్టమర్ మాస్టర్ డేటా, జిఎల్ మాస్టర్ డేటా. ఓకే. సో తర్వాత అసెట్ మాస్టర్ డేటా, సో తర్వాత కాస్ట్ సెంటర్స్ మాస్టర్ డేటా, ప్రాఫిట్ సెంటర్ మాస్టర్ డేటా. ఇవన్నీ మీకు ఫర్దర్ వస్తాయి. ఈ డేటా అంతా కూడా ఇక్కడ సేవ్ అవుతుంది.
మాస్టర్లో. అంటే వెండర్స్ని కస్టమర్స్ డేటా ఇక్కడ సేవ్ అవుతుంది. సో ట్రాన్సాక్షనల్ డేటా అంటే ఏంటి? బ్యాక్ ఎండ్ లో కాన్ఫిగరేషన్లు చేసావు, కస్టమర్స్ వెండర్స్ ని క్రియేషన్ చేసావు. నెక్స్ట్ ఏం చేస్తావు ఇక్కడ ట్రాన్సాక్షనల్ లో అంటే రియల్ టైం పోస్టింగ్ చేస్తావు. రియల్ టైం పోస్టింగ్ ఏంటవి? వెండర్స్ నుంచి స్టాక్ ఆర్ గుడ్స్ ని పర్చేజ్ చేయడం, లేదంటే కస్టమర్స్ కి స్టాక్ ఆర్ గుడ్స్ సేల్ చేయడం, లేదంటే పర్చేజ్ ఆర్డర్ చేయడం, లేదంటే సేల్స్ ఆర్డర్ చేయడం, ఇవన్నీ కూడా రియల్ టైం ట్రాన్సాక్షన్స్ యొక్క డేటా ట్రాన్సాక్షనల్ డేటా అంటాం. ఓకే, సో ఈ మూడిట్లోనే డేటా అంతా సేవ్ అవుతుంది. ఈ మూడు యొక్క డేటా చాలా చాలా ఇంపార్టెంట్. కాన్ఫిగరేషన్ డేటా, మాస్టర్ డేటా, టెక్నికల్ ట్రాన్సాక్షనల్ డేటా. ఈ డేటా మూడు కలిపి టేబుల్స్ SC16N లో సేవ్ అవుతుంది. ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ ఏ 3-digit న్యూమరికల్ నెంబర్ 999. ఇక్కడ చూడండి SAP. సో క్లయింట్స్ వచ్చేసి ఓక్లే, ఫెడరల్ మొగల్, ప్రగతి మిల్క్ ప్రొడక్ట్స్. వీళ్ళు క్లయింట్స్. వీళ్ళు డైరెక్ట్ గా SAP కంపెనీని మీట్ అవ్వలేరు. మధ్యలో IT కంపెనీస్ పని అదే. క్లయింట్స్ రిక్వైర్మెంట్స్ తెలుసుకొని వాళ్ళ డేటాని, వాళ్ళ అకౌంట్స్ ని ప్రాపర్ గా మెయింటైన్ చేసి డాక్యుమెంటైజ్ చేసి ఇవ్వడం. ఇలా ప్రాసెస్ జరుగుతుంది. క్లయింట్స్ వచ్చేసి IT కంపెనీస్ మీట్ అవుతాయి. IT కంపెనీస్ పోయి SAP కంపెనీ దగ్గరికి వెళ్ళి సాఫ్ట్వేర్ పర్చేజ్ చేసి ఆ సాఫ్ట్వేర్ ని క్లయింట్ బిజినెస్ లో ఇన్స్టాలేషన్ చేసి ఆ కస్టమర్ యొక్క వర్క్ అంతా టోటల్ చేసి ఇస్తే ఆ క్లయింట్స్ అనే వాళ్ళు 1 crore 2 crores IT కంపెనీస్ కి ఇస్తాయి. ఆ IT కంపెనీస్ మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటాయి వాళ్ళ వరకు జరిగేంత వరకు. ఇది ప్రాసెస్. సో టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఏముంటాయి డేటాలో అంటే చూడండి, మాస్టర్ డేటా ఎర్రర్స్, కాన్ఫిగరేషన్ ఎర్రర్స్, టెక్నికల్ ఎర్రర్స్, యూజర్ మిస్టేక్ ఎర్రర్స్, న్యూ రిక్వైర్మెంట్స్, ఇంటర్ఫేస్ ఎర్రర్స్. మాస్టర్ డేటా ఎర్రర్స్ అంటే ఏంటి? MDM, మాస్టర్ డేటా మేనేజ్మెంట్ టీం ఒకటి ఉంటుంది. వాళ్ళు మీరు వెండర్స్ ని కానీ కస్టమర్స్ ని కానీ GLs కానీ ఏదైనా క్రియేషన్ చేసేటప్పుడు ప్రాబ్లమ్స్ వస్తే ఆ టీం వాళ్ళు దాన్ని టెస్టింగ్ చేస్తారు. అదే కాన్ఫిగరేషన్ ఎర్రర్స్ వస్తే FI కన్సల్టెంట్ మాత్రమే కాన్ఫిగరేషన్ ఎర్రర్స్ ని సాల్వ్ చేయగలుగుతాడు. అదే టెక్నికల్ ఎర్రర్స్ వస్తే అబాపర్స్, బేసిస్, BI, BW వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు బగ్స్ ని, ఎర్రర్స్ ని ఫిక్స్ చేసి దాని ప్రాసెస్ ని క్లియర్ చేస్తారు. టెక్నికల్ ఎర్రర్స్. ఇంకా యూజర్ మిస్టేక్ ఎర్రర్స్ అంటే ఎండ్ యూజర్స్ వాళ్ళు రియల్ టైం పోస్టింగ్ చేస్తూ ఉంటారు కదా, వాటిలో ఏదైనా డౌట్స్ వచ్చినప్పుడు, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాళ్ళు చేసే మిస్టేక్స్. సో న్యూ రిక్వైర్మెంట్స్, క్లయింట్స్ కి ఏమైనా న్యూ రిక్వైర్మెంట్స్ ఏమైనా తెలిసినప్పుడు వాటిని రాసుకోవడం, ఏదైనా ఎర్రర్స్ వస్తే వాటిని సాల్వ్ చేయడం కూడా FI కన్సల్టెంట్ వర్కే. ఇంకా ఇంటర్ఫేస్ ఎర్రర్స్, దిస్ టైప్ ఆఫ్ ఎర్రర్స్ ఆల్సో సాల్వ్డ్ బై ది FI కన్సల్టెంట్. నాన్ SAP నుంచి SAP లోకి డేటా మ్యాప్ చేసినప్పుడు ఏమైనా ఎర్రర్స్ వస్తే ఇంటర్ఫేస్ ఎర్రర్స్, సో త్రూ అవి IDAC అని, LSMW అని అలాంటి లైక్ ప్రోగ్రామ్స్ యూజ్ చేస్తారు, ఫైల్స్ యూజ్ చేస్తారు. అలాంటప్పుడు ఏదైనా ఎర్రర్స్ వస్తే అవి కూడా FI కన్సల్టెంటే సాల్వ్ చేయాలి. వీటిని టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ అంటారు. ఇంటర్వ్యూ పాయింట్ లో మీకు అడిగినా చెప్పాలి టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఏమేమి ఫేస్ చేస్తారు మీరు రియల్ టైంలో అంటే మాస్టర్ డేటా ఎర్రర్స్, కాన్ఫిగరేషన్ ఎర్రర్స్, టెక్నికల్ ఎర్రర్స్, యూజర్ మిస్టేక్ ఎర్రర్స్, న్యూ రిక్వైర్మెంట్స్, ఇంటర్ఫేస్ ఎర్రర్స్ అని మీరు చెప్పారంటే వాళ్ళు సైలెంట్ అయిపోతారు. సో ఇది మా FI కన్సల్టెంట్ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. అసలు క్లయింట్స్ అంటే ఎవరు, క్లయింట్స్ అనే వాళ్ళు ఎంత ముఖ్యమైన పాత్ర పోషిస్తారు SAPలు అనేది టుడే క్లాస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేశాం. ఓకే, ఈ యొక్క డాక్యుమెంటేషన్ కూడా ఫోల్డర్ లో అప్లోడ్ చేస్తాను, వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. వీటిని ఏ రోజుకి ఆ రోజు డౌన్లోడ్ చేసుకుని ఒక రన్నింగ్ నోట్స్ రాసుకోండి. ఈ వొకాబులరీ టెర్మినాలజీ మీకు కొత్త, అలాంటప్పుడు మీరు బై పెన్నుతో మీ ఒక నోట్స్ తీసుకొని రాశారంటే ఇంకా బెటర్ అవుతుంది, చాలా బెటర్ అవుతుంది. ఒక న్యూ సబ్జెక్ట్ మనం ఏదైనా నేర్చుకుంటున్నామంటే కంపల్సరీ దాన్ని రాయడానికి కూడా ట్రై చేయండి. రాశారంటే చాలా బెటర్ అవుతుంది. ఆ వొకాబులరీ, ఆ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవాలి మా. ఓకేనా? సో ఎనీ డౌట్స్ మా? టుడే క్లాస్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్? క్లియరా? ప్రసాద్, ప్రేమ్ కుమార్, వర్మ, శంకర్, నూరి, దుర్గా, మహాలక్ష్మి, లావణ్య, ఎనీ డౌట్స్ మా? సీతారాం, క్లియర్? No, sir. యా, మనకి ఇంకా టుమారో డే ఆఫ్టర్ టుమారో థియరీ ఉంటాయి. తర్వాత నుంచి మనకు సిస్టమ్ లేక ఎంటర్ అవుతుంది. ఓకే, సో అది క్లియరా? డన్ గైస్. ఈ డాక్యుమెంట్స్ కూడా ఫోల్డర్ లో అప్లోడ్ చేస్తాను. రెగ్యులర్ గా ఆ ఫోల్డర్ లో డేటా ఉంటుంది మా. వన్స్ నేను ఎవరికైతే షేర్ చేసి ఉంటారో మీకు వచ్చేసి ఉంటుంది మెయిల్ కి, ఆ యొక్క ఫోల్డర్ లోనే డేటా అంతా ఉంటది. అదే ఫోల్డర్ లో రెగ్యులర్ గా వీడియోస్ డౌన్లోడ్ చేసుకుని మీరు వింటుకోవాలి, లైఫ్ టైం మీకు ఉంటాయి.
ఓకేనా? ఒక్కొక్క వీడియో 2 డేస్, 3 డేస్ పెడతాను. ఆ లోపల డౌన్‌లోడ్ చేసుకోండి. ఓకేనా? ఇంకా డేటా అనేది వస్తూనే ఉంటది. ఓకే? డన్ గైస్. బై మా. గుడ్ ఈవినింగ్ సార్. యాహ్! గుడ్ ఈవెనింగ్. ప్రసాద్ ఏదో ఎర్రర్ అని చెప్పావు. వచ్చిందా ప్రసాద్? సార్ వచ్చింది సార్ ఎర్రర్. వెరీ గుడ్. క్లియర్ అయింది అంతే. సార్. చిన్న కాసేపు వెయిట్ చేయాలా. స్లోగా 1కి 2 సార్లు బ్యాకొచ్చి, ఫ్రంట్‌కొచ్చి, బ్యాకొచ్చి అలా చేసేస్తే వచ్చేస్తది. రాదు అనేది ఏమీ ఉండదు. కొంచెం ఓపికగా చేయాలంతే. ఓకే? గుర్తుపెట్టుకో. ఓకేనా? ఓకే అలాగే డన్. డన్ గైస్. నిన్నటి క్లాస్‌లో ఇంపార్టెంట్ టాపిక్ అయిన విత్‌హోల్డింగ్ టాక్స్ అంటే ఏంటో మనం తెలుసుకోవడం జరిగింది. సో టుడే క్లాస్‌లో కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ జీఎస్టీ. జీఎస్టీ అంటే ఏంటి? మన ఇండియాలోకి ఈ జీఎస్టీ ఎప్పుడు తీసుకొచ్చారు? ఓకే? ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? ఎలాంటి టాక్సెస్ ప్రెజెంట్ మనకున్నాయి? అనేది టుడే క్లాస్‌లో ఆ టాక్సెస్, ప్రీవియస్ టాక్స్ స్ట్రక్చరు, తర్వాత స్లాబ్స్ ఏమేమి ఉన్నాయి? ఇవన్నీ కూడా టుడే క్లాస్‌లో మనం క్లియర్‌గా డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఓకేనా? డన్. పీపీటీ కనబడుతుందా? యాహ్! సో జీఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అండి. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. సో ఓవర్‌వ్యూ ఆఫ్ జీఎస్టీ, టైప్స్ ఆఫ్ టాక్సెస్, బెనిఫిట్స్ ఆఫ్ జీఎస్టీ, ప్రెజెంట్ ట్యాక్స్ స్ట్రక్చర్, జీఎస్టీ కాంపోనెంట్స్, జీఎస్టీ నెంబర్, కంపెనీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్, జీఎస్టీ స్లాబ్స్, ఓవర్‌వ్యూ ఆఫ్ జీఎస్టీ కాన్ఫిగరేషన్స్ ఏంటో మనం టుడే తెలుసుకుందాం. జీఎస్టీని ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ చేసిన కంట్రీ ఫ్రాన్స్. 1954లో ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత ఆ దేశాన్ని చూసి 160 కంట్రీస్ వరకు జీఎస్టీని ఇంప్లిమెంటేషన్ చేసుకున్నాయి. ఈ కాన్సెప్ట్‌ని 2000 ఇయర్‌లోనే అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఈ కాన్సెప్ట్‌ని తీసుకురావాలనుకున్నారు పీఎంగా. బట్ సిట్యుయేషన్స్ వల్ల తేలేకపోయారు. 1 జూలై 2017లో పీఎం నరేంద్ర మోడీ ఆయన ఎవరైతే పీఎం ఉన్నారో ఆయన ద్వారా మన ఇండియాలోకి జీఎస్టీని ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. సార్ ఎందుకు అని చూస్తే యాక్చువల్‌గా ఇండియాలో 2 టైప్స్ ఆఫ్ టాక్సెస్ ఉంటాయి. డైరెక్ట్ టాక్స్ ఉంటుంది. ఇండైరెక్ట్ టాక్స్ ఉంటుంది. డైరెక్ట్ టాక్స్ కింద ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ వస్తుంది. ఇండైరెక్ట్ టాక్స్ కింద జీఎస్టీ వస్తుంది. ఓకే. సో ఎప్పుడు పడుతుంది జీఎస్టీ అంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ప్రొడక్ట్స్‌ని పర్చేజ్ చేసి అమ్మడం ద్వారా మనకు జీఎస్టీ అనేది పడుతుంది. సో జీఎస్టీ ఎవరి నుంచి కలెక్ట్ చేస్తాము అంటే ఎవరైతే బిజినెస్ మ్యాన్స్ ఉన్నారో కస్టమర్స్ దగ్గర నుంచి స్టాక్ ఆర్ గూడ్స్‌ని పర్చేజ్ చేస్తారు కాబట్టి సో వాళ్ళు సేల్ చేసే ప్రొడక్ట్ మీద యాస్ పర్ గవర్నమెంట్ స్లాబ్స్ ఇచ్చిన ప్రకారంగా పర్సెంటేజ్‌లు ఏవైతే ఉంటాయో అవి వారి దగ్గర కలెక్ట్ చేసి గవర్నమెంట్‌కి పే చేస్తారు. తర్వాత అసలు మనకి ఎందుకు జీఎస్టీని తీసుకొచ్చారంటే వన్ నేషన్, వన్ టాక్స్, వన్ రెజిమ్. ఓకే. ఇండియా మొత్తం మీద ఏ ప్రోడక్ట్ ఎక్కడ కొనినా అమ్మినా సేమ్ స్లాబ్సే ఉండాలి. ఆంధ్రాలో ఒక పర్సెంటేజ్, తమిళనాడులో ఒక పర్సెంటేజ్, కర్ణాటకలో ఒక పర్సెంటేజ్ అలా ఉండకూడదు. ఇండియా మొత్తం మీద ఎక్కడ కొనినా అమ్మినా సేమ్ పర్సెంటేజ్‌లో ఉండాలి అనే ఉద్దేశంతో మనకి జీఎస్టీ తీసుకొచ్చారు. సో ఓన్లీ కెనడా, బ్రెజిల్, ఇండియాలో మాత్రమే డ్యూయల్ సిస్టమ్ ఉంది. అంటే యూనిఫైడ్ జీఎస్టీ. సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసి స్టేట్‌లకు డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అదే డ్యూయల్ సిస్టమ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కలెక్ట్ చేసి స్టేట్ గవర్నమెంట్. ఎవరిది వాళ్ళు ఈక్వల్‌గా వాళ్ళు షేర్ చేసుకుంటారు. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి సార్ అంటే ప్రీవియస్ మల్టిపుల్ టాక్సెస్ ఉన్నాయి. దీని ద్వారా టాక్స్ స్ట్రక్చర్ అనేది కొంచెం సింప్లిఫై అయింది. ఈజీ కంప్లయన్స్. రిటర్న్స్ ఫైలింగ్ చేయడానికి ఈజీగా ఉండే విధంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా సెటప్ చేశారు. దీని ద్వారా ఇండస్ట్రీస్‌లో మ్యానుఫ్యాక్చరింగ్, ట్రేడింగ్, సర్వీసెస్‌లో కొంచెం ఎకనామిక్ గ్రోత్ పెరగడానికి ఛాన్సెస్ ఉంటుంది. ప్రీవియస్ స్ట్రక్చర్ ఇలా ఉండేది. సెంట్రల్ టాక్స్, స్టేట్ టాక్స్ వాటర్లో మాక్సిమం ఒక 15 ట్యాక్స్‌లు ఉండేటివి. ఇప్పుడు వాటన్నిటిని తీసేసి వీటన్నిటిని మిక్స్ చేసి మనకి 3 ట్యాక్సెస్ తీసుకొచ్చారు. బిఫోర్ మాక్సిమం 15 ట్యాక్స్‌ల వరకు ఉన్నాయండి ఇవన్నీ కూడా. ఓకే. ఇప్పుడు ఏం చేశారు వీటన్నిటిని తీసేసి
సింపుల్గా 3 కంపోనెంట్స్. సో లైక్ సిజిఎస్టి, ఎస్జిఎస్టి, ఐజిఎస్టి. సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, స్టేట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ తీసుకొచ్చారు. అంటే ఇప్పుడు విత్ ఇన్ ద స్టేట్, ఇంట్రా స్టేట్ అంటే ఆంధ్రాలోనే పర్చేజ్ చేసి ఆంధ్రాలోనే సేల్ చేస్తే సిజిఎస్టి, ఎస్జిఎస్టి ట్యాక్స్ పడుతుంది. లైక్ కర్నూలులో పర్చేజ్ చేసావు, గుంటూరులో సేల్ చేసావు, సిజిఎస్టి, ఎస్జిఎస్టి ట్యాక్స్ పడుతుంది. వైజాగ్లో పర్చేజ్ చేసావు, ఓకే, కడపలో సేల్ చేసావు, సిజిఎస్టి, ఎస్జిఎస్టి ట్యాక్స్ పడుతుంది. చిత్తూరులో పర్చేజ్ చేసావు, విజయవాడలో సేల్ చేసావు, సిజిఎస్టి, ఎస్జిఎస్టి ట్యాక్స్ పడుతుంది. అలా కాకుండా హైదరాబాద్ నుంచి పర్చేజ్ చేసావు, తమిళనాడుకు సేల్ చేసావు, ఐజిఎస్టి ట్యాక్స్ పడుతుంది. కర్ణాటక నుంచి పర్చేజ్ చేసావు, గుజరాత్కు సేల్ చేసావు, ఐజిఎస్టి ట్యాక్స్ పడుతుంది. చూడండి, ఆ ట్యాక్సెస్ అన్ని మిక్స్ చేసి సిజిఎస్టిలో కొన్ని కలిపారు, ఎస్జిఎస్టిలో కొన్ని కలిపారు, ఐజిఎస్టిలో కొన్ని కలిపారు. ఇవేమేం తీయలేదు, బయటికి ఏమన్నీ తీసినట్టు ఉంటాయి కానీ అన్ని మిక్స్ చేసి వీటిలలో పోస్ట్ చేసేసారు. ఎగ్జాంపుల్ చూడండి, లొకేషన్ ఆఫ్ సేల్, ప్లేస్ ఆఫ్ సేల్ ఆంధ్ర, చార్జ్ ఆఫ్ ట్యాక్స్. ఇంట్రా స్టేట్ అంటారు, ఇంట్రా స్టేట్ అంటారు. ఓకే, క్లాస్లో మొబైల్ ఎంత 16 ఎందుకు సెంట్రల్ చేస్తారు చేస్తారు క్లాస్ లో అన్ని చేస్తారు ఆన్లైన్ లో. యా, డన్ ఇస్. సో ఇంట్రా స్టేట్ అంటారు, విత్ ఇన్ ద స్టేట్ లో పర్చేజ్ చేసి విత్ ఇన్ ద స్టేట్ లో సేల్ చేస్తే ఓకే మనకి లైక్ ఇంట్రా స్టేట్ అంటారు. లొకేషన్ ఆఫ్ సేల్, ప్లేస్ ఆఫ్ సేల్ ఆంధ్ర, తెలంగాణ. చార్జ్ ఆఫ్ ట్యాక్స్ ఇంటర్ స్టేట్. ఇంటర్ స్టేట్ అంటే వేరు వేరే స్టేట్లు. మనకు జిఎస్టీ నెంబర్ 15 డిజిట్స్ ఉంటుంది. ఫస్ట్ 2 డిజిట్స్ అనేది స్టేట్ కోడ్. ఆంధ్రప్రదేశ్ ముందు విడిపోక ముందు తెలంగాణ, ఏపీ 27 ఉన్నింది. విడిపోయిన తర్వాత 37 ఆంధ్రప్రదేశ్, 36 తెలంగాణ. అంటే మన ఇండియా మ్యాప్ ఉంది కదా, జమ్మూ కాశ్మీర్ నుంచి 29 రాష్ట్రాలు లక్షద్వీపులతో కలిపి 37 నెంబర్ వరకు వస్తాయి. తర్వాత 10 డిజిట్స్ పాన్ నెంబర్. తర్వాత ఎంటిటీ కోడ్ డిఫాల్ట్ 1Z డిఫాల్ట్ ఉంటుంది. చెక్ సమ్ నెంబర్ కంటే నెంబర్ అని ఉండొచ్చు, ఆల్ఫాబెట్ అని ఉండొచ్చు లాస్ట్ లో. ఓకే, సో తర్వాత హెచ్ఎస్ఎన్ నెంబర్, హార్మోనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ న్యూమన్ కల్చర్ అంటాం. ఇది ఏంటంటే మనం మాక్సిమం 1600 ఐటమ్స్ వరకు ఉపయోగిస్తాం. అడ్రస్లు కానీ, మొబైల్స్ కానీ, కార్లు కానీ, ఓకే ఏవైనా కావచ్చు. ఓకే, ఆ 1600 ఐటమ్స్ మీద గవర్నమెంట్ హెచ్ఎస్ఎన్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అది 6 డిజిట్ ఉంటుంది, లేదంటే 4 డిజిట్ అయినా ఉంటుంది. ఓకే, ప్రతి ప్రోడక్ట్ మీద ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు ఎలక్ట్రికల్ గూడ్స్ అన్నిటికీ ఒక హెచ్ఎస్ఎన్ నెంబర్ ఉంటుంది. ఓకే, సో ఆటోమొబైల్స్ అన్నిటికీ ఒక హెచ్ఎస్ఎన్ నెంబర్ ఉంటుంది. అపారల్స్ అన్నిటికీ ఒక హెచ్ఎస్ఎన్ నెంబర్ ఉంటుంది. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి హెచ్ఎస్ఎన్ నెంబర్ వైజ్ గా ఉంటాయన్నమాట. తర్వాత కొత్తగా ఒక కంపెనీ రిజిస్ట్రేషన్ చేయాలి అంటే నేమ్, అడ్రస్, సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్, పాన్ నెంబర్, టిన్ నెంబర్, సిన్ నెంబర్, కమ్యూనికేషన్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ఫోటోగ్రాఫ్, ఎలక్ట్రిసిటీ బిల్లు ఇవన్నీ ఉండాలి. సో ఇవన్నీ ఉంటేనే ఒక కొత్త న్యూ కంపెనీ రిజిస్ట్రేషన్ జరుగుతుంది. ఇవి ఓల్డ్ స్లాబ్స్ అమ్మా, 0%, 5%, 12, 18, 28. ఇప్పుడు 12, 28 లేవు. 0%, 5%, 18%, 40%. ఇది ఓల్డ్ అనమాట స్లాబ్. ఓకేనా, సో ఇప్పుడు ఏం చేశారంటే అన్ని తగ్గించేశారు. ఒకసారి చూడండి, ఇవి ఓల్డ్ స్లాబ్స్. 28% అండ్ సెస్, అడిషనల్ సెస్ కూడా ఉంటాయి. సెస్, అడిషనల్ సెస్. ఇప్పుడు 28, 12 తీసేశారు. 28 లో ఉండేటివి 18 లోకి వచ్చాయి. 18 లో ఉండేటివి 12 లో ఉండేటివి కొన్ని 5% కొన్ని ఎగ్జామ్కి వెళ్ళిపోయాయి. ఓకేనా, 100% గూడ్స్ లో ఒకసారి డిఫైన్ చేయొచ్చు.
తర్వాత మనము లైక్ సప్లయర్ దగ్గర నుంచి ఒక 50,000 సరుకు పర్చేజ్ చేసాం అనుకో, 5% జిఎస్టీ. ఓకే, 50,000 మీద పైన ట్యాక్స్ పడుతుంది, ఇన్పుట్ సిజిఎస్టీ, ఇన్పుట్ హెచ్జిఎస్టీ. సో టోటల్గా 52,500 అవుతుంది. ఇది ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్. ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్, ట్యాక్స్ 2 రకాలు ఉంటుంది. ఓకే, టోటల్ బిల్ మీద పడే ట్యాక్స్ ఎక్స్ట్రా ట్యాక్స్, అంటే ఎక్స్క్లూజివ్ అంటాం అనమాట. 50,000 అనుకోండి, 50,000 పైన మీద పడితే 53,000, 55,000 అవుతుంది. అలా కాకుండా 50,000 లోపలనే ట్యాక్స్ తో కలిపి రావాలి అంటే అది వేరు, దాన్ని ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటాం. ఓకే, సో అవి రెండు కూడా ఎలా అనేది తెలుసుకుంటాం. ఇది చూడండి, 1 lakh ఇది ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్. 1 lakh లోనే సేల్స్ 95,000, ట్యాక్స్ 2525. అవుట్పుట్ జిఎస్టీ ఫార్ములా ఈక్వల్ అవుట్పుట్ మైనస్ ఇన్పుట్, ఇలా వస్తుంది. జిఎస్టీ పేయబుల్ టు సెంట్రల్ గవర్నమెంట్, జిఎస్టీ పేయబుల్ టు స్టేట్ గవర్నమెంట్. జిఎస్టీ కాన్ఫిగరేషన్స్. అసైన్ ట్యాక్స్ ప్రొసీజర్ టు కంట్రీ ఓబీబీజీ, డిఫైన్ ట్యాక్స్ యాక్సెస్ సీక్వెన్స్ ఓబీక్యూ2, డిఫైన్ కండిషన్ టైప్స్ ఓబీక్యూ1, తర్వాత క్రియేట్ అకౌంటింగ్ కీస్ ఓబీసీఎల్, డిఫైన్ ట్యాక్స్ ప్రొసీజర్ ఓబీక్యూ3, assign GL to account keys and GL OB40, create tax code in country FTXP, maintain tax codes for excise duties SM30. ఓకే, సో ఇవి కాన్ఫిగరేషన్స్. ఇవి పర్చేజ్ కు చేయొచ్చు, సేల్స్ కూడా చేయొచ్చు. పర్చేజ్ కు చేయొచ్చు, సేల్స్ కూడా చేయొచ్చు. ఓకే, చూడండి. ఫస్ట్ వచ్చేసి డిఫైన్ కండిషన్ టైప్స్ ఓబీవైజెడ్. ఎస్ఏప్లోకి వెళ్తున్నా. పీడిఎఫ్ కూడా ఇస్తాను, పీడిఎఫ్ లో కూడా ఉంటాయి, ఆర్డర్ వైజ్ గా చూసుకోండి. ఓబీవైజెడ్. ఓకే, కండిషన్ టైప్స్. ఓకే, సో ఇవేంటంటే ఇక్కడ చూడండి. సో పర్చేజ్ చేస్తాం, సేల్స్ కూడా చేస్తాం. చూడండి, సిజిఎస్టి, హెచ్జిఎస్టి, ఐజిఎస్టి. పర్చేజ్ చేయొచ్చు, సేల్స్ కూడా చేయొచ్చు. సేల్స్ కూడా ఇది అవుట్పుట్ అనమాట. ఇది అవుట్పుట్ సిజిఎస్టి, అవుట్పుట్ హెచ్జిఎస్టి, అవుట్పుట్ ఐజిఎస్టి. ఇక్కడ కూడా అంతే, ఇన్పుట్ సిజిఎస్టి, ఇన్పుట్ హెచ్జిఎస్టి, ఇన్పుట్ ఐజిఎస్టి. ఓకే, ఇలా మొత్తం మీరు 6 చేసుకోవాల్సి వస్తుంది. నేను ప్రస్తుతానికి పర్చేజ్ మాత్రం చేస్తాను, మీరు మిగతా చేయాలి. ఓకే, ఇప్పుడు మీ కంపెనీ ఉంది సిజిఎస్టి, ఇది చాలా మంది ఆల్రెడీ తీసుకుంటారు. నువ్వేం చేయాలంటే లాస్ట్ లో మార్చాలి, సిజిఎస్డబ్ల్యూ, వాల్మార్ట్ కదా. వాల్1. యాక్సెస్ సీక్వెన్స్ ఎస్ఏపి ప్రీ డిఫైన్డ్ గా ఇస్తుంది, మనం అదే తీసుకోవాలి. ట్యాక్స్ క్లాసిఫికేషన్ ఎండబ్ల్యూఎస్టి. కండిషన్ క్లాస్ చూడండి, డి taxes. Calculation type A percentage. Condition category D tax. Percentage. Condition category. Direct. ఇక్కడ D taxes. ఇంకా రిమైనింగ్ వాటితో మనకు పని లేదు, ఓన్లీ ఇది. CGSW అనేది ఎవరైనా తీసుకున్నారో చూద్దాం. ఎంటర్.
ఎవరు తీసుకోలేదు సేవ్ చేయొచ్చు. జిఎస్టి కాన్ఫిగరేషన్ ఫర్ వాల్వ్ 1. నెక్స్ట్ SGSW, HGST, MWST, DAD. నెక్స్ట్ IGSW. ఇది పర్చేజ్కి సంబంధించి. ఓకే, సేల్స్ సంబంధించి కూడా మీరు చేయొచ్చు. ఇక్కడే సేల్స్ కు సంబంధించి కూడా చేయొచ్చు. సేమ్ ఇప్పుడు 3 ఎలా చేసామో అదే విధంగా చేయొచ్చు. ఇక్కడ రాసుకోవాలి. CGSW, HGSW, IGSW. పర్చేజ్ కు సంబంధించి. అదే సేల్స్ కు సంబంధించి చేసామంటే ఇంకా 3 ఎక్స్ట్రా వస్తాయి. ఓకే, నెక్స్ట్ OBCL, /N OBCL, న్యూ ఎంట్రీస్. చూడండి, 3 digits తో క్రియేట్ చేసుకోవాలి. వాల్ కదా, WA1, ఇన్పుట్ CGST, ట్యాక్స్ టైప్ మనం చేసేది పర్చేజ్ కాబట్టి 2 తీసుకోండి. సేల్స్కి అయితే మనం దానికి సంబంధించి రిలేటెడ్ వేరే వస్తుంది, సపరేట్ లైన్ అండ్ మళ్ళీ నెక్స్ట్ WA1, WA2, HGST, నెక్స్ట్ WA3, IGST. ఇప్పుడు నేను పర్చేజ్ చేసా, సేల్స్ కూడా 3 చేసుకోవాలా. WA4, WA5, WA6 అని రాసుకోండి. నెక్స్ట్ OBYZ. ఇప్పుడు నువ్వు క్రియేట్ చేసిన ఏవైతే ఉన్నాయో వాటిని అక్కడ సెటప్ చేయాలి. ప్రొసీజర్ వాల్ ట్యాక్స్ ప్రొసీజర్ ఫర్ వాల్ 1. సేవ్ చేయండి ఒకసారి. దీన్ని సెలెక్షన్ చేసుకుని కంట్రోల్ వెళ్ళండి. న్యూ ఎంట్రీస్. యా, చూడండి, స్టెప్ 10, 20, 30, 40. ఓకే, నార్మల్గా ఇది ఒక సెటప్ లాగా అనమాట. బేస్ వాల్యూ అంటే ఒక ఇన్వాయిస్ కి బేస్ వాల్యూ ఉంటుంది కదా. ఓకే, 50,000, 10,000 బేస్ అమౌంట్ అంటారు. కిందికి వస్తే ప్రీ డిఫైన్డ్గా ఉంటుంది. ఇక్కడ A, నెక్స్ట్ B తీసుకోవచ్చు. B, ఓకే, BASB బేస్ అమౌంట్ 20, 30, 40. ఇక్కడ వచ్చేసి మనం ఇప్పుడు చేసాం కదా, CGSW, SGSW, IGSW. ఇక్కడ ఫ్రమ్ టు మినిమం అమౌంట్ అనుకోండి ఒక ఇన్వాయిస్ లో. అది విత్ ఇన్ ద స్టేట్ అయినా అదర్ స్టేట్ అయినా మినిమం. తర్వాత అకౌంటింగ్ కీస్ WA1, WA2, ఇప్పుడు చేసాం కదా WA3. అదే ఇప్పుడు నేను పర్చేజ్ చేస్తున్నాను, సేల్స్కి వస్తే 50, 60, 70.
ఇక్కడ 10 WA4 WA5 WA6 వస్తుంది. సేల్స్ మీరే చేయాలా. ఇప్పుడు నేను పర్చేస్కి ఎలా యాడ్ చేస్తున్నానో అదే విధంగా మళ్ళీ స్టార్టింగ్ నుంచి అవుట్పుట్ సిజిఎస్టీ అవుట్పుట్ హెచ్జిఎస్టీ దాన్ని కూడా సేమ్ అలాగే చేయాలి. ఇప్పుడు మనం పర్చేజ్ చేస్తున్నాం, సేల్స్ కూడా సేమ్ అదే విధంగా ఇక్కడే చేయాలి. కింద వాల్ ట్యాక్స్ ఓబిబిజి /n పొజిషన్. మీకు ఇప్పుడు చూడండి, ఇది ప్రతి ఒక్కరికి ఒకటే ఉంటది ఇక్కడ. ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేస్తున్నాడు, వేరే వాడు వచ్చి జిఎస్టీకి వచ్చాడు అనుకోండి, వాడు నీది తీసేసి వాడిని పెడతాడు ప్రొసీజర్. అప్పుడు నీకు అక్కడ ట్రాన్సాక్షన్స్ పోస్ట్ అవ్వవు. కాబట్టి ఇక్కడికి వచ్చి మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి. వాల్ ట్యాక్స్, ఇప్పుడు జాబ్ ట్యాక్స్ అని ఉంది, అది తీసేసి మీది పెట్టుకోవాలి. ఇప్పుడు వాడు కూడా ఇదే టాపిక్ చేస్తున్నాడు, మీది తీసేసి వాడిని పెట్టేశాడంటే మీరు రావు అక్కడ. అప్పుడు ఇక్కడికి వచ్చి మార్చుకోవాలి. ఇండియా ట్యాక్స్ నాది ఉందా వేరే వాళ్ళది ఉందా అనేది చూసుకోవాలి. తర్వాత ఎఫ్టిఎక్స్పి ఇక్కడ 2 digits తో క్రియేట్ చేసుకోవాలి. W1 వాల్మార్ట్ కదా, ట్యాక్స్ టైప్ పర్చేజ్ కి అయితే వి, సేల్స్ కి అయితే ఏ. అంతా పీడిఎఫ్ లో ఉంటది, నీట్ గా నిదానంగా చూసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు 5% ఇవ్వాలి. ఓకే, ఆఫ్ కదా, 2.5 2.5 ఎంట్రీ ఇవ్వండి. ఇలా వచ్చేస్తుంది విత్ ఇన్ ద స్టేట్. అదర్ స్టేట్ అయితే 5% కింద ఇవ్వాలి. సేవ్. W1 నెక్స్ట్ W2 ఐజిఎస్టి. %5. W1, W2. నెక్స్ట్ FS00. ట్యాక్సెస్ క్రియేట్ చేయాలి. కరెంట్ అసెట్స్ లో ఇన్పుట్ సిజిఎస్టి, ఇన్పుట్ హెచ్జిఎస్టి, ఇన్పుట్ ఐజిఎస్టి. అదే సేల్స్ కి అయితే కరెంట్ లైబిలిటీస్ లో అవుట్పుట్ సిజిఎస్టి, అవుట్పుట్ హెచ్జిఎస్టి, అవుట్పుట్ ఐజిఎస్టి చేయాలి. సో నువ్వు అక్కడ చేసింటావు కదా ట్యాక్స్ కేటగిరీ, అవి ఇక్కడికి వచ్చింటాయి. చూడండి, W1 W2 విత్ ఇన్ ద స్టేట్ అయితే W1 తీసుకోవాలి. లైన్ డిస్ప్లే 001 G001. దీనికి కూడా W1. సిజిఎస్టీ జిఎస్టీ రెండు కదా, రెండు ఒకటే కదా, విత్ ఇన్ ద స్టేట్. 11 ఐజిఎస్టీ. ఇక్కడ మార్చాలి కేటగిరీ, W2 తీసుకోవాలి.
ఇంకా రిమైనింగ్ ఒకటే. ఇలాగా చేసుకోవాలి. తర్వాత అడ్మిషన్ ఎక్స్పెన్స్ లో పర్చేజ్ లోకి వెళ్ళి చేంజెస్ లోకి వెళ్ళి ట్యాక్స్ కేటగిరీ ఆల్ ట్యాక్స్ టైప్స్ అలౌడ్ సెలెక్ట్ చేసుకోవాలి. స్టార్ చూడండి, పర్చేజ్ స్టార్ సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ OB40 లోకి వెళ్ళాలి. బ్యాక్ ఎండ్ లో సెటప్ చేయాలి. ఇప్పుడు మీరు చేసింటారు కదా ట్యాక్స్ టైప్ కీస్ WA1 అని, WA1 WA2 వాటిలోకి వెళ్ళి బ్యాక్ ఎండ్ లో సెటప్ చేయాలి. ఇక్కడ కింద చూసుకోండి, ట్రాన్సాక్షన్ లో లాస్ట్ లో ఉంటది మనకి WA1 కదా, ABCDE చెక్ చేసుకుంటూ రావాలా. లాస్ట్ కి వస్తే WAకి సంబంధించి కాబట్టి లాస్ట్ లో ఉంటది. వి ఇక్కడ మనకి ఉంటాయి ఇక్కడ WA1 WA2 WA3 వీటిని ఓపెన్ చేయాలి. పోస్టింగ్ కి ఫస్ట్ నో పెట్టండి. 40 డెబిట్ 50 క్రెడిట్. ఇప్పుడు సేవ్ చేయండి. సెకండ్ టైం సేవ్ చేయండి. థర్డ్ టైం కూడా సేవ్ చేయండి. ఇప్పుడు నువ్వు చేసావు కదా ఇన్పుట్ CGST, ఇన్పుట్ SGST అవి ఇక్కడ సెటప్ చేయాలా. బ్యాక్ నెక్స్ట్ SGST ఫస్ట్ నో ఇవ్వండి. తర్వాత 40 50 సెటప్ చేయండి. ఈ విధంగా సెటప్ చేస్తాం. ఓకే, సో తర్వాత నెక్స్ట్ లాస్ట్ లో ఈ సెటప్ చేస్తాం టేబుల్లో /n SM30 ఇది తీసేసి J_1I కండిషన్ ట్యాక్స్ మెయింటైన్ న్యూ ఎంట్రీస్ Vol1 ఇక్కడ వచ్చేసి W1 Vol1 అది విత్ ఇన్ ద స్టేట్ ఒకటి, అదర్ స్టేట్ ఒకటి. W2 అదే అవుట్పుట్ అయిందనుకోండి Vol3 Vol4 కింద Vol1 వస్తుంది, W1 W2 తర్వాత W3 W4 వస్తుంది. ఇట్లా ఇప్పుడు పర్చేజ్ కి ఏ విధంగా అయితే చేశానో సేల్స్ కూడా అదే విధంగా చేసుకుంటూ రావాలా. స్టార్టింగ్ నుంచి ఎలా చేశానో 3 3 3 3 అదే విధంగా 3 కూడా చేసుకుంటూ రావాలి. ఇది టోటల్ కాన్ఫిగరేషన్ కంప్లీట్. ఇక్కడ వరకు క్లియర్ గా కంప్లీట్ అయ్యింది. ఓకే, క్లియర్ అమ్మా? దీనిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్ వీడియోని 1కి 2 సార్లు చూడాలి. ఒకసారి చూస్తేనే సబ్జెక్ట్ రాదు. నెమ్మదిగా నిదానంగా సబ్జెక్ట్ ని అండర్స్టాండ్ చేసుకుంటూ చేయగలిగితే
ఒకటికి 2 సార్లు చేస్తేనే వస్తుంది. స్పీడ్‌గా తీసుకోవాలనే అవసరం ఏం లేదు. ఇప్పుడు నాకు ఇక్కడ 40 మినిట్స్, 30 మినిట్స్ పడుతుంది. మీకు ఇది 3 అవర్స్, 4 అవర్స్ పడుతుంది. ఫస్ట్ కంపెనీ కోడ్ చేసేదానికి. మళ్ళీ తర్వాత ఏముండదు. తర్వాత మనం ఏది ఉండదు. తర్వాత ఆటోమేటిక్‌గా చేసుకుంటూ వెళ్తారు. ఇప్పటి వరకు అప్డేట్లు ఉన్నారా అందరూ? ఎనీవన్? క్లియరా? అప్డేట్లు ఉన్నారా ప్రసాద్, వాణి, లావణ్య, మహాలక్ష్మి, దుర్గా, ప్రేమ్, నూరి? అప్డేట్లు ఉన్నారా అందరూ? ఓకే, వెరీ గుడ్. యా, గుడ్. సో ఉన్నాం సార్. సెకండ్ కూడా చేశారా? ఎవరైనా ఉన్నాను స్టార్ట్ సార్, చేశారా? ఉన్నాను సార్. సెకండ్ కంపెనీ ఎవరైనా స్టార్ట్ చేశారా? ఎనీవన్? చేయలేదా? ఓకే. సో టుడే కాన్ఫిగరేషన్ చెప్పాం. సో టుమారో విత్ ఇన్ ద స్టేట్ లో పర్చేజ్ చేసి విత్ ఇన్ ద స్టేట్ లో ఏ విధంగా మనం పర్చేజ్ కానీ సేల్స్ కానీ ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అండ్ ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ చేయాలనేది టుమారో క్లాస్ లో నేను క్లియర్ గా డిస్కస్ చేస్తాను. సో 8 కాన్ఫిగరేషన్స్ వరకు ప్రాపర్ గా మనము చేసేసాం. రేపు ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ ఎలా పోస్ట్ చేయాలి, ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ ఎలా పోస్ట్ చేయాలి, సో మాన్యువల్ వెండర్ పేమెంట్ మాన్యువల్ క్లియరింగ్ ఎలా చేయాలి, ఆటోమేటిక్ క్లియరింగ్ ఎలా చేయాలి, జిఎస్టీ ట్యాక్సెస్ ని ఏపీపీ ద్వారా ఎలా క్లియర్ చేయాలి అనేది టుమారో క్లాస్ లో మనం డిస్కస్ చేస్తాం. సో విత్ హోల్డింగ్ ట్యాక్స్, జిఎస్టీ ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్, విత్ హోల్డింగ్ ట్యాక్స్ కాన్ఫిగరేషన్, జిఎస్టీ కాన్ఫిగరేషన్స్, ఈ 3 టాపిక్స్ చాలా అవసరం. రియల్ టైంలో ఇవి మూడింటి మీదనే వర్క్ ఉంటుంది. వీటిని 1-2 సార్లు బాగా ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? క్లియర్ గైస్? క్లియర్ అమ్మా? యా, డన్ మా, అవి చేసేయండి. ఓకే సార్. ఓకే సార్.